హలో అండి, నా పేరు లావణ్య రెడ్డి. ముందుగా హే బల్వంత్, మా ఈ సినిమాని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ అండ్ సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. లిటరల్గా ఒక చిన్న పదం ఐ మీన్ ఒక చిన్న చెప్తానండి. ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అండ్ రిలీజ్ అవ్వే ముందు లిటరల్గా చాలామంది అంటే ఇండస్ట్రీ నార్మ్స్ ప్రకారం ఇది నాన్ సీజన్ అంటారు. అంటే ఎగ్జామ్స్ టైమ్ లేకపోతే యూనో పెళ్ళిళ్ళ టైమ్ అంత అంటే జనరల్గా ఆడియన్స్ బిజీ ఉన్న టైం, సో నాన్ సీజన్ టైం అంటారు. అలాంటిది ఈ సినిమా నాన్ సీజన్ టైంలో వచ్చినా కూడా కంటెంట్ ఉంటే ఎస్టాబ్లిష్డ్ హీరో అయినా, అప్కమింగ్ హీరో అయినా, డెబ్యూ హీరో అయినా, డెబ్యూ డైరెక్టర్ అయినా, ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అయినా, ఎవరైనా సరే కంటెంట్ ఉంటే సక్సెస్ చేస్తాము అని ఆడియన్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మేకింగ్ అస్ ఆల్ టు టేస్ట్ దిస్ సక్సెస్. నిజంగా మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో నేను సరళ అదే డాక్టర్ మదలస క్యారెక్టర్ చేశాను. సో లిటరల్గా ఆ పర్టికులర్ సీన్స్ వచ్చినప్పుడు చాలామంది అండ్ చాలా అరుస్తున్నారు థియేటర్లో, విచ్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. అండ్ నరేష్ గారికి యూనో ఆ హైప్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కరు విజిల్స్ వేయడం, క్లాప్స్ వేయడం చాలా అంటే చాలా హ్యాపీనెస్ తెచ్చింది. అంటే ఐ రియల్లీ డోంట్ నో అసలు ఈ క్యారెక్టర్. ఫస్ట్ థింగ్ ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ గోపి గారు బికాజ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాకు ఈ క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు నేను భయపడ్డాను, ఆశ్చర్యపడ్డాను. అంటే లైక్ ఈయనేంటి నాకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు, అసలు ఈయనకు తెలుసా నేను జనరల్గా ఫ్యామిలీ అంటే మీరు ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వై దిస్ క్యారెక్టర్ అనేది. బట్ నాకు ఒక్క ధైర్యం ఏంటి అంటే ఇది సుహాస్ ఫిలిం అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి అది అంటారు కదా సకుటుంబ సపరివారి సమేతంగా వచ్చే సినిమా అనమాట. అంటే ఆడియన్స్ అలా వచ్చి చూస్తారు. సో సుహాస్ ఉన్నాడు అంటే నాకు ఆల్మోస్ట్ కొండంత ధైర్యం వచ్చేసింది అక్కడే. సో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. సో మా సార్ కానీ లిటరల్గా ఆయన నాకు చెప్పిన వర్షన్కి మేము అక్కడ తీసిన వర్షన్కి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకు ఏ వచ్చిందని. బికాజ్ అందులో ఏమీ లేదు సెన్సార్ ఎందుకు ఏ ఇచ్చిందో అని. బట్ ఆడియన్స్ ఆల్రెడీ చాలామంది చెప్పారు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అని. సారీ, సరేలా ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ ఐ మీన్ టు సే లావణ్య ఎగ్జాక్ట్లీ నేను ఉండడం వల్ల ఏ ఇచ్చారంటే చిచ్చై అని అంటారు. నేను అంటే అమేజింగ్ అని. కరెక్ట్ అంటే అమేజింగ్ ఆబ్వియస్లీ. సో బట్ యా ఏ అంటే అమేజింగ్. సో హ్యాపీగా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా హ్యాపీగా వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. సో చాలా మంచి సినిమా, క్లీన్ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. అండ్ ఎస్ అండ్ సో డైరెక్టర్ గారికి అయితే నేను థ్యాంక్ యూ చెప్పాను బికాజ్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి సార్ కూడా జనరల్గా యూనో డైరెక్టర్ క్యారెక్టర్స్ లిస్ట్ ఇట్లా తీసుకెళ్ళినప్పుడు నా పేరు తీయకుండా ఉంచినందుకు థ్యాంక్ యూ. అండ్ వంశీ నందిపాటి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని నమ్మి మీరు తీసుకొని చాలా అద్భుతంగా ప్రమోట్ చేసి యూనో మేము ఇంత హ్యాపీగా ఇలా టేస్ట్ చేసినామంటే యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డిఓపి సార్ కూడా చాలా అందంగా చూపించారు. అండ్ చాలామంది సార్ లిటరల్గా నాకు చాలామంది కాల్ చేసి చెప్పారు ఫ్రేమ్స్ అండ్ స్పెషల్లీ మన ఫస్ట్ హాఫ్లో ఆ బ్లూ ఫ్రేమ్స్ నాకు నిజంగా తెలియదు ఈ ఫ్రేమ్స్ గురించి, బట్ దే వర్ సేయింగ్ దట్ బ్లూ ఫ్రేమ్స్ ఆర్ అమేజింగ్ అని. సో అంత పర్టిక్యులర్గా మన సినిమాటోగ్రఫీని అబ్జర్వ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అస్ యూనో మేకింగ్ అస్ ఆల్ లుక్ బ్యూటిఫుల్, షోయింగ్ అస్. అండ్ ఎస్ ఇంకా బికాజ్ ఇట్స్ అ థ్యాంక్ ఈవెంట్. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మనం సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడుకుందామని. సో అందుకనే ఐఎమ్ టేకింగ్ దిస్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. అండ్ ఇంతవరకు నేను చెప్పలేదు, సుహాస్ గారితో నేను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చేశాను, అది హిట్టే. అఫ్కోర్స్ కాంబినేషన్ కాదు కానీ బట్ నేను ఆ సినిమాలో ఉన్నాను, అది హిట్టే. ప్రతిరోజు పండగే చేసాము, అది హిట్టే. హే బల్వంత్ చేసాము, అది కూడా హిట్టే. సో బేసిక్గా సుహాస్ గారు మనం కాంబినేషన్లో ఉన్నా ఉండకపోయినా మన సినిమాలు హిట్ అవుతున్నాయి. సో ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ రాసుకోండి సుహాస్ గారితో నెక్స్ట్ సినిమాలు చేసినప్పుడు. లావణ్యన్ కూడా ప్లీజ్ దయచేసి వినమ్రతంగా అడుగుతున్నాను.
సో అది అండ్ హ్యాట్రిక్ పిల్ల ఇక్కడే ఉంది. సో దిస్ ఇస్ హర్ హ్యాట్రిక్. నేను ఆల్రెడీ చెప్పాను ఆ రోజే హ్యాట్రిక్ కొడతామని. సో కంగ్రాచులేషన్స్. ఇంకా బోల్డ్ అని మంచి మంచి సినిమాలు తీయాలి. చాలామంది అబ్బాయిల గుండెలు లిటిల్ హార్ట్స్ లాగా చాలా అసలు లిటరల్గా అందరూ ఈవెన్ హే బల్వంత్కి వచ్చినా కూడా ఆడియన్స్ అందరూ కాత్యాయని బోన్ చేసామని అడుగుతున్నారు. సో ఆ ప్రేమ అలాగే ఆడియన్స్ ఇంకా ఎక్కువ ప్రేమించండి, బాగా సపోర్ట్ చేయండి. ఇంకా తను శివాని బోల్డ్ అని సినిమాలు తీయాలి అండ్ మీరు అందరు ఇలానే మంచి మంచిగా సక్సెస్తో ఆదరించాలి. అండ్ శ్రవంతి డెబ్యూ అన్నది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నీకు కూడా మంచి సో ఇప్పుడు అమ్మాయి వచ్చేసిందండి సినిమాలోకి. సో మాకు కాంపిటీషన్ ఏం లేకుండా ఆవిడకి ఒక క్యారెక్టర్ నాకు ఒక క్యారెక్టర్ అన్నట్టు అలా ఈక్వల్గా మమ్మల్ని మేనేజ్ చేస్తూ రాయండి అని కోరుకుంటాను. అండ్ ఈ సినిమాలో నరేష్ సార్కి అండ్ వెన్నెల కిషోర్ గారికి, సుదర్శన్ గారికి అండ్ మిగతా అందరూ టీమ్, ఆల్ ద టీమ్ యాక్టర్స్ ఎవరైతే అందరూ బాగా చేశారు. బికాస్ దే ఆర్ ద మెయిన్ పిల్లర్స్. సో లిటరల్గా అంత కామెడీ, అంత ఎమోషనల్గా ఆ రైడ్ మేము ఎంజాయ్ చేసాము అంటే అంత పెద్ద యాక్టర్స్ మాకు సపోర్ట్ చేయడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, వెన్నెల్ కిషోర్ గారు అండ్ సుదర్శన్ గారు. వీ రియలీ మిస్ యూ. మీరు ఇక్కడ ఉండుంటే బాగుండేది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్షన్ టీమ్ ఆల్సో. అందరూ ఏడీస్ కానివ్వండి, కో డైరెక్టర్ కానివ్వండి, ఎవ్రీవన్. ఎందుకంటే మాకు అంత స్కోప్, బికాజ్ అంతమంది ఆడోళ్ళని మేనేజ్ చేయడం అంటే అది చాలా టఫెస్ట్ థింగ్. సో మా ఏడీస్ కానివ్వండి, కో డైరెక్టర్ కానివ్వండి, మా టెక్నీషియన్స్, మా మేనేజర్స్ వీళ్ళందరూ మమ్మల్ని బాగా మేనేజ్ చేశారు. పాపం మేము ఎంత టార్చర్ పెట్టినా కూడా, అఫ్కోర్స్ మీరు కూడా మాకు టార్చర్ పెట్టారు. డే అండ్ నైట్ షూట్లు అని. 60 రోజులు అయితే 35 రోజుల్లో చేశాము. అంటే అదంతా మా దయ వల్లనే, మేము కష్టపడ్డాం కాబట్టి. మీరు ఇప్పుడు 35 days జరిగింది చెప్తారా ఏంటి? సో లిటరల్గా 35 to 40 daysలో అయిపోయింది అనుకుంటా. సరే, ఓకే. 36 days అండి. మీకు బాగా డేట్స్ గుర్తున్నాయి? ఆయన డేట్స్ ఆబ్వియస్లీ. సో అలా మొత్తానికి ఒక అద్భుతమైన సినిమా తీసాము. అండ్ మేము ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే ఇమాజిన్ షూట్లో కూడా అంత ఎంజాయ్ చేసాం. అందుకనే మేము అంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఈ సినిమా అంత బాగా వచ్చింది అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారు. సో చూడని వాళ్ళు దయచేసి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఈ సర్టిఫైడ్ అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ దయచేసి, నేను ఒక దాన్ని చేశాను రా బాబు, లావణ్య రెడ్డి ఎక్కడో ఒకటి మెన్షన్ అయినా చేయండి, ఒక్క దగ్గర నేను కనిపించట్లేదు. సో ప్లీజ్ మీడియా డూ సపోర్ట్. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇన్స్టాలో చాలామంది పంపిస్తున్నారు వీడియోస్ తీసి మరి. సో థ్యాంక్ యూ ఆల్. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ లావణ్య.